అందరికీ నమస్కారం. నా పేరు జార్జ్ మేకల. నా భార్య కొండెపాక జ్యోతి. మేము గుంటూరులో ఉంటాం. మరి గత కొంతకాలం నుంచి ఒక 4, 5 సంవత్సరాల నుంచి మా పెద్ద పాప జెస్సీకి హెల్త్ బాగోట్లేదు. మరి ఏమైందో ఏమో మరి అది మాకైతే మేము దాన్ని కనిపెట్టలేకపోయాం. అయితే హాస్పిటల్స్‌కి, డాక్టర్స్‌కి చూపించినా కూడా మరి వాళ్ళు మందులైతే ఇస్తున్నారు గానీ అది తగ్గట్లేదు. నెలకొకసారి మరి తను ఒక మంత్లీ ఒకసారి తను భయపడుతూ ఒక భయంకరంగా అరవటం, కేకలు వేయటం చేస్తా ఉండేది. అయితే అసలు ప్రాబ్లమ్ ఏందనేది ఎవరికీ అర్థం అవ్వట్లేదు. అయితే మరి ఈ యొక్క ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మేము ఎంతగానో మేము కూడా బాధపడుతూ ఉండేవాళ్ళం. బాధపడుతూ మరి ఎట్లైనా తగ్గిపోవాలని మేము మనసులో అనుకుంటా ఉండేవాళ్ళం. అయితే మరి మా ఫ్రెండ్ ద్వారా మరి హైదరాబాద్‌లో ఉంటున్నటువంటి సునీల్ అరవ ఒక హిప్నో హిప్నోథెరపిస్ట్ ఆయన. మరి వారు మాకు పరిచయం అయ్యారు ఫ్రెండ్ ద్వారా. మరి వారిని మేము కన్సల్ట్ చేసినప్పుడు సునీల్ గారు ఇమ్మీడియేట్‌గా మాకు రెస్పాండ్ అయ్యి, మరి ఆ యొక్క ప్రాబ్లమ్ ఏంటిదో చెప్పడం, మాకు ఇమ్మీడియేట్‌గా మరి వారు ఎంత బిజీలో ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేకే మాకు వారు అపాయింట్మెంట్ ఇచ్చి, మరి ఆ యొక్క పాపను మరి తగ్గిపోయే విధంగా చేశారు. మరి ముఖ్యంగా తను చేసినటువంటి మరి ఆ థెరపీ ద్వారా మరి ఇప్పుడైతే పాప మంచిగా హెల్తీగా ఉంటుంది. అయితే ఈ విషయం కోసం మేము వారిని సంప్రదించినప్పుడు మరి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు తను మా భార్య యొక్క మైండ్‌ను ఫ్రీజ్ చేయటం జరిగింది. ఫ్రీజ్ చేసి మరి స్కూల్‌లో ఉన్నటువంటి మా పాప యొక్క మైండ్‌తో ఆమెను కనెక్ట్ చేయటం జరిగింది. కనెక్ట్ చేసి మరి మా పాపకు ఏం జరుగుతుందో, తను ఎందుకు భయపడుతుందని మరి సునీల్ అరవ గారు ఆన్‌లైన్‌లోనే తను కౌన్సెలింగ్ చేసి మరి ఆ యొక్క ప్రాబ్లమ్‌ను రెక్టిఫై చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి చనిపోయినటువంటి మా డ్యాడీ గారు వారి యొక్క ఆత్మను కూడా కనెక్ట్ చేయటం మా భార్య ద్వారా కనెక్ట్ చేసి మరి ఎంతగానో ఆయన ఎన్నో విషయాలు మామూలుగా చనిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడటం కానీ ఇవైతే మేము ఎప్పుడు వాటిని ఎక్కడా చూడలేదు. మరి అనుకోని రీతిగా వారు చనిపోయిన మా డ్యాడీ ఆత్మను కూడా మరి వారు మా భార్య ద్వారా కనెక్ట్ చేసి మరి ఏం జరుగుతుందో ఏందో అనేసి మాకు క్లియర్‌గా ఆన్‌లైన్‌లోనే మాకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మరి సునీల్ అరవ గారు ఎంతో మరి కష్టపడి మరి మా డ్యాడీ అయితే తను చనిపోయి కూడా ఈ భూమి మీదనే తిరగటం వల్ల మా పాపకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవాడంట. కనిపిస్తూ ఉన్నప్పుడు తను ఎంతగానో భయపడతా ఉండేది. అయితే ఈ విషయాలన్నీ మాకు సునీల్ అరవ గారి ద్వారానే తెలిసాయి. మేమైతే ఏదన్నా మరి చీకటి శక్తులు లేదా మరి ఏమన్నా సైతాను శక్తులేమో అనుకున్నాం. అయితే ఇట్లా జరుగుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా వారు మాట్లాడి మా ఫాదర్‌తో కూడా మాట్లాడడం జరిగి ఆ యొక్క ప్రాబ్లమ్ మైండ్‌లో నుంచి దాన్ని పూర్తిగా రిమూవ్ చేసి మరి మా యొక్క పాప జెస్సీని కూడా ఒక మంచి దివ్యమైన వెలుగుతో నింపడం, ఆ పాప చుట్టూ ఒక షీల్డ్ వేయటం జరిగింది. ఈ యొక్క హిప్నోథెరపీ ద్వారా మరి కంప్లీట్‌గా మైండ్‌లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాబ్లమ్‌ని కంప్లీట్‌గా 100% కంప్లీట్‌గా రిమూవ్ చేసి పాపను ఒక మంచి వెలుగుతో ఒక ప్రొటెక్షన్ షీల్డ్ కూడా ఆ పాపకి వేయటం జరిగింది. అంతేకాదు నా భార్యకు కూడా మరి తను మళ్ళా ఆ యొక్క మైండ్‌లో నుంచి ఫ్రీజ్ చేసిన మైండ్‌లో నుంచి మళ్ళీ నార్మల్ స్టేజ్‌కి తీసుకొని వచ్చి ఆ బిడ్డకు కూడా ఒక వెలుగుతో నింపటం, ఆమె చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైన షీల్డ్‌తో ఆమెని నింపడం జరిగింది. అయితే ఇప్పుడైతే పాప మంచిగా హెల్తీగా ఉంది. ఏ ప్రాబ్లమ్ లేదు. ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఆడుకోవటం, ఫ్రెండ్స్ అందరితో తన స్కూల్‌లో కూడా చక్కగా ఒక నూతనమైన బలాన్ని పొందుకొని ఆ బిడ్డ నూతనంగా జీవించడం జరుగుతుంది. మరి మాకు ఎంతగానో సహాయం చేసినటువంటి సునీల్ అరవ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈ విషయంలో వారికి మేము ఎంత చేసినా తక్కువనే. అయితే నిజంగా ఈ యొక్క విషయంలో మరి మేము దగ్గర దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ఈ యొక్క స్ట్రగుల్స్‌లో ఉన్నాం. ఈ యొక్క ప్రాబ్లమ్‌తో. ఇప్పుడైతే పాప చక్కగా ఆడుకోవటం, అన్ని విషయాల్లో తను యాక్టివ్ పర్సన్‌గా ఉంటుంది. ఇప్పటివరకైతే తను మంచి అన్ని విషయాల్లో కూడా చక్కగా తన పనులు తాను చేసుకోవటం కానీ అన్నీ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి
ఈ యొక్క మరి సునీల్ అరవ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి మాకు సహకరించినటువంటి సునీల్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క స్నేహితునికి కూడా మేము వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.